హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్లో చెఫ్ చెప్పిన సీక్రెట్ ప్లెయిన్ దోశ రెసిపీని మీ ముందుకు తెచ్చేసాను. ఎప్పుడు ప్రిపేర్ చేసినా మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. దోశ చూసారా ఎంత క్రిస్పీగా మంచి కలర్లో వచ్చిందో. చిన్న చిన్న టిప్స్ ఇక్కడ నేను చెప్పే కనుక విని మీరు ట్రై చేశారనుకోండి, తప్పకుండా మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా దోశను ప్రిపేర్ చేసేస్తారు. దోశ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెస్టారెంట్లో ప్రిపేర్ చేస్తే ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ప్లెయిన్ దోశని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర దోశల బియ్యం లేకపోతే రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. బెంగళూరు వాళ్ళకైతే దోశల బియ్యం అంటే మీకు సూపర్ మార్కెట్లో కానీ లేదంటే హోల్సేల్ షాప్లో కానీ దొరుకుతాయి అన్నమాట. అలాగే 1.5 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. వీటిని ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. ఇక నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. అలాగే 1 కప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి. ఇవి వచ్చేసి కొంచెం లైట్గా ఎల్లో కలర్లో ఉంటాయి. ఇవి కూడా మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. అలాగే 1 కప్పు మినపగుళ్ళని, 1/2 కప్పు లావుగా ఉండే అటుకుల్ని, 1/2 కప్పు పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని శుభ్రంగా కడిగేసి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 5 గంటల తర్వాత చూసారా మనకి బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు, అలాగని మరీ బరకగా ఉండకూడదు. లైట్ గా మనకి సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకొని మీ చేత్తోనే ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే పిండిలో చక్కగా గాలి ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ తొందరగా జరుగుతుంది అనమాట. ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1/4 కప్పు వరకు ఇడ్లీ పిండిని వేసుకోండి. రెస్టారెంట్స్లో మనకి ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది కాబట్టి ఇలా ఇడ్లీ పిండిని వేసుకుంటారు. అలాగే ఇది ఫర్మెంటెడ్ ఇడ్లీ పిండి అనమాట, ఫ్రెష్గా రుబ్బింది కాదు. మనం రాత్రంతా కూడా ఇడ్లీ పిండిని పొలే పెడతాం చూసారా, ఆ ఇడ్లీ పిండిని వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు టైంకి ఇడ్లీ పిండి అవైలబుల్గా లేదనుకోండి 1/2 కప్పు ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ పిండిని కానీ ఇడ్లీ రవ్వను కానీ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకొని మూత పెట్టేసి 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తాను. చూసారా పిండి చక్కగా పులిసింది. పిండి పులిసిందంటే మనకి పిండి లోపల ఇలా చక్కగా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లాగా ఉంటది అనమాట. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉండాలి. సో ఇలా బాగా పిండి పులిసిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి, మీకు చక్కగా 3-4 రోజుల పాటు పిండి ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. సో కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే దోశ మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వని, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని పిండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. దోశ వేసుకునే ముందు ఇలా శనగపిండిని అలాగే బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల దోశ మనకి మంచి రంగులో వస్తుంది అనమాట. అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. సో మొత్తానికి దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని వేడి చేసుకొని పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా పల్చటి దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా దోశ స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఫ్లేమ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ మీద ఇలా ఖచ్చితంగా బటర్ని అప్లై చేసుకోండి. బటర్ లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చు, నూనె మాత్రం వేసుకోవద్దు. మనకి టేస్ట్ అనేది బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా బటర్ని అప్లై చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా వేగేంత వరకు దోశని కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మనకి రెస్టారెంట్స్లో అయితే గ్యాస్ ఫ్లేమ్ పెద్దగా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈవెన్గా వేగుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ ఇంట్లో అంటే గ్యాస్ ఫ్లేమ్ మధ్యలో వరకే తగులుతుంది కాబట్టి పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా మంచి కలర్లో క్రిస్పీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇలా కనుక ఇంట్లో దోశ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బయట ఎవరన్నా తింటారా? ఎవరు తినరు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దోశలు వేసి పెట్టుకుంటారు అనమాట. అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లెయిన్ దోశని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కాకపోతే కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ మంచి కాంబినేషన్ అనమాట. మీలో ఎవరికైనా ఈ చట్నీ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ.